హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో నేను క్రడ్ ఆపరేషన్స్ రియాక్ట్లో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ దాంట్లో ఫామ్‌కి వాలిడేషన్స్ అనేవి యాడ్ చేయలేదు. ఈ వీడియోలో ఫామ్‌కి యాడ్ చేద్దాం. సో, నేను లాస్ట్ వీడియోలో చేసిన దాని ప్రకారం ఇక్కడ నేను యాడ్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసి వెంటనే సెండ్ బటన్ మీద క్లిక్ చేయంగానే మనకి ఎంప్టీ డేటా అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. సో, మనకి ఇలా రాకూడదు. జస్ట్ అందులో డేటా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనము సబ్మిట్ చేసాక ఆ డేటాని స్టోర్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను వాలిడేషన్స్ యాడ్ చేసింది చూపిస్తున్నాను. సో, ఇప్పుడు నేను యాడ్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేశాను. సెండ్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రొడక్ట్ నేమ్ రిక్వైర్డ్, ప్రైస్ రిక్వైర్డ్, కేటగిరీ రిక్వైర్డ్ అని వస్తుంది. సో, నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి ఏదైతే ఎంప్టీగా ఉంటుందో దానికి నేను ఎర్రర్ అనేది పెట్టాను. సో, ఇప్పుడు మనం సెండ్ మీద క్లిక్ చేస్తే డేటా అనేది వెళ్తుంది. ఎప్పుడైతే ఎంప్టీ అవుతుందో ఏదైనా ఒక ఫీల్డ్ వాల్యూ మనకి ఎన్ని వాలిడేషన్స్ కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఎంప్టీ లేకుండా ఉంటేనే అప్పుడు వెళ్ళేలా పెట్టుకున్నాను. సో, ఎంప్టీ అయినప్పుడు మాత్రమే మనకి ఎర్రర్స్ చూపించి ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదనమాట. సో, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ వరకు ఏదైతే కోడ్ ఉందో అది నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిందే. సో, ఈ కోడ్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను ఫుల్ కోడ్‌ని. ఇప్పుడు మనం ఈ ఫార్మ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఫార్మ్ డాట్ జేఎస్ అనే ఫైల్‌లో దాంట్లో వాలిడేషన్స్ యాడ్ చేయాలి. సో, ఇక్కడ మనం ప్రతి ఫీల్డ్‌కి ఎంప్టీ అవ్వకపోతే సబ్మిట్ చేస్తున్నాం. ఎంప్టీ అయితే సబ్మిట్ చేయట్లేదు. సో, అది ఇంకొకటి మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే స్టేట్ వేరియబుల్ సబ్మిటెడా కాదా అని ఒక స్టేట్ వేరియబుల్ తీసుకోవాలి. సో, నేను యూజ్ స్టేట్ ఆఫ్ అని చెప్పి ఇనీషియల్‌గా సబ్మిటెడ్ వాల్యూ ఫాల్స్ పెడుతున్నాను. నెక్స్ట్ దాన్ని సబ్మిటెడ్ అనే ఒక వేరియబుల్‌లో పెడుతున్నాను. దాని స్టేట్‌ని అప్డేట్ చేయడానికి సెట్ సబ్మిటెడ్ అనే ఒక ఫంక్షన్‌ని తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఇంతకుముందు ప్రతి ఫార్మ్ ఫీల్డ్ దగ్గర ఎర్రర్ చూపించడానికి ఏమీ మెసేజ్ అనేది రాయలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనంటే, ఇక్కడ ప్రతి ఇన్‌పుట్ ఫీల్డ్ దగ్గర ఒక స్టేట్‌మెంట్ యాడ్ చేస్తున్నాను. ఎలాగా? సబ్మిటెడ్ అనే స్టేట్ వేరియబుల్ ట్రూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ అనేది ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క నేమ్ ఫీల్డ్ అనేది ఎంప్టీ కాకుండా ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ. అండ్ అప్పుడు నేనేం చేస్తానంటే ఒక స్పాన్ ట్యాగ్ తీసుకొని దాంట్లో ఇక్కడ ఒక మెసేజ్ అనేది డిస్‌ప్లే చేస్తున్నా. ప్రొడక్ట్ నేమ్ రిక్వైర్డ్ అని ఒక మెసేజ్ అనేది డిస్‌ప్లే చేస్తున్నాను. సో, ఎప్పుడు సబ్మిట్ చేసినప్పుడు అండ్ ప్రొడక్ట్ యొక్క నేమ్ ఎంప్టీగా ఉన్నప్పుడు. దీనికి బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన క్లాసెస్ టెక్స్ట్ డేంజర్ అని యాడ్ చేస్తున్నాను. ఒక క్లాసు టెక్స్ట్ డేంజర్. ఇదెప్పుడంటే ఫాము సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు నేను సబ్మిటెడ్ అనే వాల్యూ ట్రూ కింద అప్డేట్ చేస్తాను. అప్పుడు నేమ్ అనేది ప్రొడక్ట్ నేమ్ అనేది ఎంప్టీ ఉంటే అప్పుడు మనం ఆ ఎర్రర్ మెసేజ్ చూపిస్తున్నాం. ప్రొడక్ట్ నేమ్‌కి సేమ్ అదే విధంగా మనం ప్రైస్‌కి కూడా అప్డేట్ చేసుకోవాలి. సో, యాక్చువల్లీ నేను ఇక్కడ ఏదైతే రాసానో అది ప్రైస్ దగ్గర రాసేసాను. సో, ఇక్కడ ప్రైస్. సో, ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ ప్రొడక్ట్ ప్రైస్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి రాస్తున్నాను. సేమ్ ఇదే మనం నేమ్ అనేది ఏదైతే ఉందో ఇన్పుట్ టైపు టెక్స్ట్ వాల్యూ అనేది ప్రొడక్ట్ డాట్ నేమ్ అనేది ఏదైతే ఉందో అక్కడ కూడా సేమ్ కాపీ చేశాను. తర్వాత కేటగిరీ దగ్గర కూడా సేమ్ అదే విధంగా రాసుకోవాలి. ఇక్కడ ప్రొడక్ట్ డాట్ కేటగిరీ ఎంప్టీ అయితే అప్పుడు మనం చూపించాలి. సో, ఇప్పుడు ప్రొడక్ట్ కేటగిరీ ఈజ్ రిక్వైర్డ్. మనకి ఏవైతే కావాలి మెసేజెస్, ఎర్రర్స్ అనుకుంటున్నామో వాటి దగ్గర ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ మూడిటికి కావాలని చెప్పి ఇచ్చాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంతకుముందు సబ్మిట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఫార్మ్ కాంపోనెంట్‌కి ప్రాప్స్ ద్వారా వచ్చిన యాడ్ అనే ఒక మెథడ్‌కి ప్రొడక్ట్‌ని పాస్ చేసేసి ఇక్కడే పాస్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా కాకుండా ఈ వెంటనే కాకుండా ఏం చేద్దామనంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసి ఇఫ్ కండిషన్‌లో మనం ఏం చెక్ చేయాలంటే ప్రొడక్ట్ డాట్ నేమ్ అనేది ఎంప్టీ కాకూడదు. అండ్ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది కూడా ఎంప్టీ కాకూడదు.
ప్రోడక్ట్ డాట్ ప్రైస్ అనేది కూడా ఎంటీ కాకూడదు. అండ్ ప్రోడక్ట్ యొక్క కేటగిరీ కూడా ఎంటీ కాకూడదు. ఈ 3 కండిషన్స్ ట్రూ అవ్వాలి. జనరల్‌గా ఇక్కడ మనం ఏం రాసుకోవాలి? ప్రొడక్ట్ డాట్ నేమ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ, ప్రొడక్ట్ డాట్ ప్రైస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ అండ్ ప్రొడక్ట్ డాట్ కేటగిరీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ అని రాయొచ్చు. కానీ దీనికి షార్ట్ కట్ ఏంటి అని అంటే, మనం బూలియన్ ఆపరేటరు ఇక్కడ మనకి ట్రూ ఫాల్స్‌ని టాగుల్ చేయడానికి నాట్ ఆపరేటర్ ఉంటుంది. దీన్ని మనం 2 టైమ్స్ ఇస్తే ఫస్ట్ టైము ఫాల్స్ ఉంటే నెక్స్ట్ టైము ట్రూ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి దాన్ని నాట్ ఆపరేటర్ కింద అప్లై చేస్తున్నాము. అంటే మనకి యాక్చువల్ డేటా ఉంటే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ప్రొడక్ట్ నేమ్‌లో డేటా ఉంటే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ప్రొడక్ట్ ప్రైస్‌లో సమ్ వాల్యూ ఉంటే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఒక్కసారి ఇస్తేనేమో అది ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. అంటే దాంట్లో సమ్ కంటెంట్ ఉంటే ఒక్కసారి ఇస్తే ఫాల్స్ అయిపోతుంది. కాబట్టి మనం ఇంకొకసారి అప్లై చేస్తే అది మళ్ళీ మనకి ట్రూ అవుతుంది. ఎప్పుడు దానిలో కంటెంట్ ఉన్నప్పుడు. కానీ దానిలో ఎంప్టీ ఉంటాయి. ఎంప్టీ స్ట్రింగ్ ఉన్నప్పుడు మనకేమవుతుంది? ఎంప్టీ స్ట్రింగ్ అంటే దానికి నాట్ ఆపరేటర్ ఒకసారి అప్లై చేస్తే ట్రూ వస్తుంది. ఇంకొకసారి అప్లై చేస్తే ఫాల్స్ వస్తుంది. అంటే మనకి ఇఫ్‌లో ఒక కండిషన్ ఫాల్స్ అయినా అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతున్నట్టు. అప్పుడు మనం సబ్మిట్ చెయ్యం. ఎప్పుడు సబ్మిట్ చేస్తాము అనంటే ఈ 3 కండిషన్స్ ట్రూ అయినప్పుడే. ఈ 3 కండిషన్స్ ఎప్పుడు ట్రూ అవుతాయి? ప్రైజు, నేము, కేటగిరీ 3 ఎంప్టీ కానప్పుడు మనం ఏం చేస్తున్నాము అనంటే ప్రొడక్ట్‌ని యాడ్ చేస్తున్నాం. ప్రాప్స్ ద్వారా వచ్చిన మెథడ్‌లో. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ సబ్మిటెడ్ అనే కండిషన్ ట్రూ పెట్టినప్పుడు ఎర్రర్ మెసేజెస్ చూపిస్తున్నాం కదా! ఇనీషియల్‌గా సబ్మిటెడ్ అనే బటను క్లిక్ చేయం కాబట్టి స్టేట్ వేరియబుల్ ఫాల్స్ పెట్టాం. కానీ ఎప్పుడైతే సబ్మిటెడ్ అనేది బటన్, ఈ బటను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ బటన్ ఏదైతే ఉందో సెండ్ అనే ఒక బటను, ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు మనం సబ్మిటెడ్ అనే స్టేట్ వేరియబుల్ వాల్యూ ట్రూ పెట్టాలి. సెట్ సబ్మిటెడ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ నేను ట్రూ పెడుతున్నా. ఇనీషియల్‌గా అది ఫాల్స్ ఉంది. నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు అది ట్రూని క్లిక్ చేస్తున్నాను. ట్రూని సెట్ చేస్తున్నాను. అప్పుడు సబ్మిటెడ్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ మనకి వాలిడేషన్ మెసేజెస్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు కేటగిరీ ఎంప్టీ అయితే ఆ కేటగిరీకి సంబంధించిన ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రైస్ ఎంప్టీ అయితే ప్రైస్‌కి సంబంధించిన ఎర్రర్ మెసేజ్ చూపించొచ్చు. ఇక్కడ మనం ట్రిపుల్ ఈక్వల్ టు అంటే స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్ రియాక్ట్‌లో మనకి ఒక వార్నింగ్ మెసేజ్ అనేది చూపిస్తుంది. ట్రిపుల్ ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేయమని. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తున్నామో అంటే సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నామో అప్పుడు ఇమ్మీడియట్‌గా స్టేట్ వేరియబుల్ సబ్మిటెడ్‌కి ట్రూ పెట్టేస్తున్నాము. తర్వాత కండిషన్స్ అన్నీ చెక్ చేసి అన్నీ వ్యాలిడ్ అయితేనే అప్పుడు మాత్రమే ప్రొడక్ట్‌ని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు నేను యాడ్ చేసేసాను వాలిడేషన్స్ అన్నీ. నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రొడక్ట్‌ని యాడ్ చేస్తున్నాను. సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి అన్ని ఎర్రర్స్ వచ్చినాయి. ఇప్పుడు నేమ్ సెలెక్ట్ చేశాను. ప్రైస్‌ని సెలెక్ట్ చేశాను. కేటగిరీని సెలెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు నాకు కేటగిరీ ఎర్రర్ ఒకటే చూపించింది. ఈ 3 ఎప్పుడైతే ఎంప్టీగా ఉంటాయో అప్పుడు ఫార్మ్ అనేది సబ్మిట్ అవ్వదు. 3 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఆ మూడిట్లో ఏ ఒక్కటి ఎంప్టీ అయినా ఫార్మ్ సబ్మిట్ అవ్వదు. ఆ 3 కంప్లీట్‌గా ఫిల్ అవుతేనే ఫార్మ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు నేను సెండ్ మీద క్లిక్ చేస్తే న్యూ ప్రొడక్ట్ అనేది యాడ్ అయిందనమాట. ఈ విధంగా మనం వాలిడేషన్స్ మనకి ఏం కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ నేనిక్కడ ప్రొడక్ట్ యొక్క నేమ్ అనేది ఎంప్టీ లేకుండా ఉంటే చాలు అని అన్నాను. ఇక్కడ మనం ఇంకా వాలిడేషన్ ఏం యాడ్ చేసుకోవచ్చు అనంటే, ప్రొడక్ట్ యొక్క నేమ్ అనేది లెస్ థాన్ 5 క్యారెక్టర్స్ ఉన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఏం చేయొచ్చంటే, ప్రొడక్ట్ ప్రైస్ అనేది లెస్ థాన్ 5 క్యారెక్టర్స్ ఉంది అని చెప్పి, మోర్ థాన్ 5 కావాలి అని చెప్పి ఇవ్వాలనమాట. అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ప్రొడక్ట్ డాట్ నేమ్ డాట్ లెంత్ లెస్ థాన్ 5 అయితే అప్పుడు ఆ ప్రొడక్ట్ యొక్క లెంత్ లెస్ థాన్ 5 క్యారెక్టర్స్ అవుతే మనం మెసేజ్ ఏం చూపించుకోవచ్చు అనంటే ప్రొడక్ట్ నేమ్ మస్ట్ బి 5 క్యారెక్టర్స్ అని చెప్పి ఇస్తున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ ప్రొడక్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సెండ్ మీద క్లిక్ చేస్తున్నా. ప్రొడక్ట్ నేమ్ మస్ట్ బి 5 క్యారెక్టర్స్ అని ఎర్రర్ వచ్చింది. నేను ఎప్పుడైతే 5 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఎంటర్ చేస్తానో అప్పుడు మనకి ఆ ఎర్రర్ అనేది పోతుందనమాట.
సో ఈ విధంగా మనం వాలిడేషన్స్ మన రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.